పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడుకైనాను దూషణకు ప్రతి దూషణ అయినాను చేయక దీవించుడి. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేయకయు దూషణకు ప్రతి దూషణ చేయకయు మనం ఏం చేయాలట? దీవించాలి అంట. ఆశీర్వాదములకు మనం వారసులము అవుటకు మనం పిలువబడిన వారం. ఏ విధంగా మనం పిలువబడిన వారము? ఆశీర్వాదములకు వారసులు అవుటకు పిలువబడిన వారం. వారసులు అంటే ఏంది? స్వాస్థ్యమునకు, అంటే దేవుడిచ్చు స్వాస్థ్యమునకు వారసులు. దేవుడిచ్చు స్వాస్థ్యమునకు వారసులు. ఆత్మలోకములో ఉన్నటువంటి వారసులము మనము. ఎవరి వారసులం మనము? ఆత్మలోకంలో నుండి వచ్చు సంపదకు మనం వారసులమునకు మనము దేవుడు మనము పిలువబడిన వారి లెక్కలో మనం ఉండాలి. పిలువబడిన వారి లెక్కలో ఉండాలి, ఏర్పరచబడిన వారి లెక్కలో ఉండాలి, నమ్మకమైన వారి లెక్కలో ఉండాలి, సిద్ధపడిన వారి లెక్కలో ఉండాలి. ఆ లెక్కలో ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యమునకు చేర్చబడతారు. పిలువబడిన వారి లెక్కలో ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యంలోకి చేర్చబడము. చెప్పండి. ఏర్పరచబడిన వారి లెక్కలో ఉన్నా కానీ మనం పరలోకంలో చేర్చబడము. సిద్ధ మనసు కలిగి ఉన్నప్పుడు మనమే, సిద్ధపాటు కలిగి వారు మాత్రమే, నమ్మకమైన వారి లెక్కలో ఉన్నప్పుడు మాత్రమే మనము పరలోకమునకు చేర్చబడతాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే స్వాస్థ్యమునకు మనం వారసులు అవుటకు మనం పిలువబడిన వారము. దేనికి వారసులు అవుటకు? దేవుడిచ్చే స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఏంది? సంపద. దేవుడిచ్చు సంపద. ఆ సంపదకు మనం వారసులు అవుతాం. అంటే ఆ సంపదను మనం అనుభవించుటకు మనం వారసులు అవుతాం. ఆ దేవుడిచ్చిన సంపదను మనం అనుభవించుటకు మనం అర్హత లేని వారమైన మనం ఉన్నప్పుడు దేవుడు మనము ఆశీర్వాదం పొందిన వారి లెక్కలోకి మనము ఉంటాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుడు. మనం దీవించే వారి లెక్కలో ఉండాలి. ఎవరైనా దూషించినప్పుడు మనం ఏం చేయాలి? తిరిగి దూషించే వారి లెక్కలో మనం ఉండొద్దు. ఎవరైనా కీడుగా మన గురించి మాట్లాడినప్పుడు, కీడు మన మీదికి వచ్చినప్పుడు దాన్ని మనము ఆశీర్వాదంగా మనం మార్చుకోవాలి. ఎట్లా మనం ఆశీర్వాదంగా మార్చుకుంటాము అంటే, మనము ఏం చేయాలి? దీవించినప్పుడు మనం ఆశీర్వాదం లెక్కలోకి మనం మార్చబడతాము. ఆశీర్వాదం లెక్కలోకి మనం మార్చబడతాము. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో జనమంతా ఏం చేస్తారో, ఎవరైనా దూషించాలంటే కదా మనం తిరిగి దూషిస్తూ ఉంటారు. ఎవరైనా నిందించాలంటే మనం దూషించకపోయినా మన అంతరంగంలో కూడా వారి మీద పగ పెంచుకుంటా ఉంటాం. అలాంటి పగ ప్రతీకారాలను మనం పెంచుకునే వారి లెక్కలో మనం ఉండొద్దు. కానీ మనము ఏం చేయాలి? మనం ప్రేమించే వారి లెక్కలో మనం ఉండాలి. ఇతరులను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. వారి ఆత్మీయ జీవితాన్ని ఉప్పొంగే మాటలు మనం మాట్లాడాలి. వారి ఆత్మీయ క్రైస్తవ్యంలోనే మనకు శత్రువు ఉంటారు దేవుని బిడ్డ. ఎక్కడ ఉంటారు శత్రువులు? అంతా ఎక్కడ ఉంటారు? క్రైస్తవ్యంలోనే శత్రువు ఉంటారు. ఎవరైనా మంచిగా ప్రార్థన చేసినట్టే అబ్బో ఏమంటారు? అబ్బో ప్రార్థన. ఎవరైనా మంచిగా పాట పాడినట్టే అబ్బో వారి మీద ఈర్ష్య. ఎవరికైనా ప్రార్థన అవకాశం ఇచ్చినట్టే వారికో ఇతర వారిలో ఈర్ష్య. అలాంటి భావం ఉంటే మనము ఇంకా సిద్ధపడి వారి లెక్కలో లేవు, ఇంకా పిలువబడిన వారి లెక్కలోనే ఉన్నాం. అక్కడే మనం ఉండిపోవద్దు. పిలువబడిన వారి లెక్కలోనే మనం ఉండిపోవద్దు. మనం అక్కడి నుండి మనం దాటింపబడాలి. క్రైస్తవ జీవితం మెట్టు 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 మనము ఎక్కిపోయే వారి లెక్కలో ఉండాలి. మనం ఎంత కొండ మీద ఉన్న పట్టణము ఎవరికి మరుగై ఉండనేరదు అని పరిశుద్ధ లేఖనాల్లో సెలవిస్తుంది. మనం ఎక్కడ ఉండాలి? కొండ మీద ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మనం కింది వారిగా మనం ఉండొద్దు. ఎక్కడ ఉండాలి? కొండ మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి మరుగై ఉండనేరరు. అంటే ఏంటి? మనం వెలుగైన వారి లెక్కలో మనం ఉన్నప్పుడు ఎవరికి మరుగై ఉండనేరము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అంచెలంచెలుగా మనం ఎదిగి కొండ మీద ఉండాలి. స్పిరిచువల్ ఏమైనా ఆత్మానుసారంగా మనం వర్ధిల్లి మనము ఆత్మీయ కొండ మీద మనము అక్కడ ఉండి మనము అనేకులకు మనము వెలిగించు వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యంలోకి మనం పిలువబడతాం. లేకపోతే మనం విడవబడ్డే వారి లెక్కలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండ మీద ఉన్న పట్టణం ఏ విధంగా అంటే మరుగై ఉండనేకదు. మనము కూడా కొండ మీద ఉన్న వ్యక్తులుగా మనం ఉండి మనము వెలుగైన వారి లెక్కలో ఉన్నప్పుడు మనం ఆ వెలుగు
అందరికీ వెలిగించు వారిగా మనము ఉండగలుగుతాం దేవుని బిడ్డారా. హల్లెలూయా.